ఒకటికి 10 సార్లు సేవకుడు చెప్పినా మనం చెయ్యం. ఏలియా సేవకుడు అడిగాడు నోరు తెరిచి ఏమన్నా ఉందా అని. సేవకుడు అడిగితే ఇచ్చింది ఈమె. కానీ షునేమేరాలు మాత్రం సేవకుడు అడగక ముందే దేవుడి పని కోసం నిలబడింది. హల్లెలూయా చెప్పండి. దేవుడు మనసు ఎరిగింది, స్తోత్రం కలుగును గాక. అందుకే అడక్క ముందే దేవుడి పరిచర్య కోసం నిలబడింది కనుకే అడక్క ముందే గర్భాన్ని తెరిచాడు, అడక్క ముందే మరణాన్ని కొట్టివేశాడు, అడక్క ముందే కరువులో కాపాడాడు, అడక్క ముందే కోల్పోయిన ఆస్తిని కూడా దేవుడు తిరిగి అనుగ్రహించాడు, స్తోత్రం కలుగునుగా. 2 రకాలు. సేవకుడు చెప్తే చేసేవాళ్ళు ఉంటారు, ఆశీర్వాదం వస్తుంది. కానీ సేవకుడు చెప్పకుండానే దేవుడు పని ఏంటి అని ఎరిగి మనం ఏదైతే నిలబడతామో దేవుడు మర్చిపోకుండా అడగక ముందే మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కష్టం వచ్చే సంగతి నీకు తెలీదు, నాకు తెలీదు, ఎవరికీ తెలీదు. ఏ క్షణాన్ని ఏమవుతుందో ఎవరికి, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి, కానీ ఒక్క దేవుడికే తెలుసు, స్తోత్రం కలుగునుగా. మీరు అడక్క ముందే దేవుడి కోసం నిలబడండి. చాలా సందర్భాల్లో మైకు పెడితే కాదు, కానీ నువ్వు వచ్చే మందిరంలో మోకరిస్తే అడక్క ముందే ప్రార్థనలోకి రా, అడక్క ముందే ఉపవాసం ఉండు, అడక్క ముందే దేవుడి పని చేయడానికి ఇష్టపడు, అడక్క ముందే దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చు. అప్పుడు అడగక ముందే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా.